హలో అందరికీ. నిఫ్టీ 50లో ఒకసారి ట్రేడ్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. అలాగే రేపు మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు, ఎక్కడి వరకు లెవెల్స్ ఏంటనేది మాట్లాడుకుందాం. ప్రీవియస్గా నేను లాస్ట్ టైం మీతో చెప్పినప్పుడు 2 days బ్యాక్ మాట్లాడుకున్నాం. ఓకే, మార్కెట్లో మనం ఈ 13th అక్టోబర్లో వీడియో చేసాము. 14th డే అనాలిసిస్ చేసినప్పుడు ఫస్ట్ టార్గెట్ ఏమవ్వాలనుకున్నాం, 13th డే హై ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ టార్గెట్ అనేది 10th హై ఏదైతే ఉందో దానికి పెట్టుకున్నాం. సో ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. బయర్స్ ప్రకారం మన టార్గెట్ హిట్ అయింది. అక్కడి నుంచి ప్రీవియస్గా ఉన్న సప్లై అదే హోల్డ్ చేసి మార్కెట్లో కంటిన్యూ చేసింది. ఓకే, సో మార్కెట్లో మనం ఇన్ కేస్ నిన్న అవైలబుల్ అయి ఉంటే మనం ఏం అనాలిసిస్ చేద్దాం. ప్రీవియస్ డే లిక్విడిటీ గ్రాప్ చేసింది అండ్ క్లోజింగ్ కిందనే అయింది కాబట్టి మళ్ళీ సెల్లింగ్కి మనం ట్రై చేస్తాం. సో నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు సెల్లింగ్కి మనకి ఏమైనా ఇక్కడ నుంచి జోన్స్ ఉంటే మనం అక్కడి నుంచి సెల్లింగ్ చేసుకొని దీన్ని లో బ్రేక్ చేయడానికి టార్గెట్ పెట్టుకుందాం. బట్ మార్కెట్ ఏమైంది, ట్రెండ్ బుల్లిష్ ఉంది కాబట్టి దాని ట్రెండ్ కంటిన్యూ చేసి మార్కెట్ అనేది ఈరోజు పైన క్లోజ్ అయింది. సో ఓకే, ఇప్పటివరకు మనకి అర్థమైపోయింది ట్రెండ్ అంతా పైన వెళ్తుంది కాబట్టి మార్కెట్ అనేది కంటిన్యూ చేస్తుందని చెప్పి. సో మార్కెట్లో ఇప్పుడు మనం ఎక్స్ట్రీమ్ సప్లైలో కూడా వచ్చేసాం. ఓకే, ఇది ఒక ప్రీమియం లెగ్ అనుకుందాం. ఈ లెగ్లో లాస్ట్ సప్లై జోన్ ఏదైతే ఉందో దానికి వచ్చేసాం. ఆ సప్లైలో ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. ఈ ఫస్ట్ క్యాండిల్ అండ్ ఈ థర్డ్ క్యాండిల్ మధ్యలో మనకున్న ఫేర్ వాల్యూ గ్యాప్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఓకే, సో ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి రిజెక్షన్ వస్తుంది. సో మార్కెట్ ఇప్పుడు ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది తెలియదు. సో డే టైం ఫ్రేమ్ బయర్స్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ అనేది రేపు కంటిన్యూ అవ్వాలి, పైకి బుల్లిష్ అనేది కంటిన్యూ అవ్వాలి. అండ్ ఫస్ట్ టార్గెట్ ఈరోజు డే హై ఏదైతే ఉందో ఇది 24,365 ఈ లెవెల్ బ్రేక్ చేయడం అనేది ఫస్ట్ టార్గెట్ అవ్వాలి. సో మార్కెట్ ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెనింగ్ అయిందనుకోండి కిందకి, మనం అక్కడ ఏమైనా మన పిఓసిస్ లైక్ ఏమైనా డిమాండ్ ఆర్డర్ బ్లాక్స్ లాంటివి ఏదైనా ఉంటే అక్కడి నుంచి మళ్ళీ హోల్డ్ చేసి మార్కెట్ కంటిన్యూ చేసినప్పుడు లోవర్ టైం ఫ్రేమ్లో మనకి చేంజ్ ఆఫ్ రేట్ అవుతుంది. అక్కడి నుంచి మనం ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు దీన్ని హై బ్రేక్ చేయడానికి. ఇన్ కేస్ డైరెక్ట్గా మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ టార్గెట్ రీచ్ అయిపోయింది అనుకోండి, మనం ఎక్స్ట్రీమ్ సప్లై కూడా వచ్చేసాం. సో మార్కెట్లో అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ అనేది రావచ్చు. అది ఎక్కడి వరకు వస్తుంది, ఇందులో ఏదైనా ఫేర్ వాల్యూ గ్యాప్స్ అంటే పెండింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉండిపోతాయో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వరకు వెళ్తుంది. సో అది ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బయాస్ అయితే ఇప్పుడు మనకి ఈ క్యాండిల్ ప్రకారం చూస్తే బుల్లిష్ రన్ అవుతుంది అండ్ ఫస్ట్ టార్గెట్ ఇదని పెట్టుకున్నాం. సో బుల్ రన్ అవ్వడానికి రీజన్స్ అండ్ ఎలాగ అవ్వచ్చు అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది మన టార్గెట్. ఓకే, రేపు మార్నింగ్ ఓపెన్ అయితే, సో మార్నింగ్ ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ మార్కెట్ లిక్విడిటీ కలెక్ట్ చేయాలి. లిక్విడిటీ కలెక్ట్ చేయడానికి ఏముంది ఇక్కడ చూడండి, కంప్లీట్గా ట్రిపుల్ బాటమ్ ఉంది. సో ట్రిపుల్ బాటమ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి చాలామంది బై చేశారని అనుకుంటారు కదా. సో ఫస్ట్ వీళ్ళు స్టాప్ లాస్ అనేది హంట్ చేస్తారు. మార్కెట్ స్టాప్ లాస్ హంట్ చేసిన తర్వాత కింద మనకి దగ్గర పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. సో పెండింగ్ ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేసి మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తుంది ఈ హైని బ్రేక్ చేయడానికి. సో ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెనింగ్ అయినా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయినా ఈ పాయింట్ నుంచి ఆల్మోస్ట్ ఈ పాయింట్ వరకు ఆల్మోస్ట్ 40 పాయింట్స్ ఉంది. ఓకే, సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ 40 పాయింట్స్ ఇక్కడ ముందు స్టాప్ లాస్ వీళ్ళు హంట్ చేసి మార్కెట్ ఇక్కడ వరకు ఫాలో అయితే మనకి 50-60 పాయింట్స్ నుంచి మార్కెట్ అనేది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి హై రైన్ బ్రేక్ చేయడానికి. అలా కాకుండా డైరెక్ట్గా హై రై బ్రేక్ అయిపోయి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ ఏం జరుగుద్ది, మనం ఎక్స్ట్రీమ్ సప్లైలో ఉన్నాం. ఓకే, ఇదంతా ఇంటర్నల్ లిక్విడిటీ. మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, మన లాస్ట్ హయ్యర్లో ఇక్కడ ఉంది అండ్ హయ్యర్ ఇక్కడ ఉంది. సో మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు హయ్యర్లో ఉన్న డిమాండ్ రెస్పెక్ట్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. అండ్ ఇప్పుడు మనం ప్రీమియంలో ఉన్నాం. సో ప్రీమియంలో ఖచ్చితంగా సెల్లింగ్ వస్తుంది. సో ప్రీమియంలో ఇక్కడి నుంచి సెల్లింగ్ వచ్చింది, ఇక్కడి నుంచి సెల్లింగ్ వచ్చింది. సో ఒక విధంగా ఇన్నిసార్లు సెల్లింగ్ వచ్చినా సెల్లర్స్ ఫెయిల్ అవుతున్నారు ఒక హయ్యర్లోని బ్రేక్ చేయడానికి. అండ్ మార్కెట్ కంటిన్యూస్గా హయ్యర్లో హైరే ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఒక విధంగా ఈ హైరే బ్రేక్ అయిపోద్ది ఇప్పుడు. సో మార్కెట్లో సెల్లర్స్ వీక్నెస్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఈ విధంగా రెస్పెక్ట్ చేయొచ్చు. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ హోల్డ్ చేసి కంటిన్యూ చేయడానికి రెస్పెక్ట్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం సప్లైలో ఉన్నాం కాబట్టి ఎక్స్ట్రీమ్ సప్లైలో మార్కెట్ అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఆపరేటర్ లాస్ కట్ చేయొచ్చు. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ ఇక్కడ వరకు క్లోజింగ్ అయింది, మార్కెట్ డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఆపరేటర్ లాస్లో ఉంటారు కదా ఇక్కడ సెల్లింగ్ చేసిన వాళ్ళు. ఫస్ట్ ఆపరేటర్ లాస్ కట్ చేయడానికి వచ్చారు, ఆ తర్వాత మార్కెట్ ట్రెండ్ కంటిన్యూ చేసింది. సేమ్ సినారియో ఇక్కడ కూడా జరగవచ్చు. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత లాస్ట్ సెల్లింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు లాస్ కట్ చేయడానికి కిందకు వస్తుంది, మార్కెట్ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి కంటిన్యూ చేస్తుంది.
అదొక సినారీ అవ్వచ్చు, లేదంటే కింద వరకు ఇక్కడ వరకైనా ఫాలో అవ్వచ్చు. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఈ 100 పాయింట్స్ అయినా. బట్ ఇంత పెద్ద మూమెంట్ రావాలంటే నిఫ్టీలో ఏదైనా ఒక స్ట్రాంగ్ సప్లై అనేది ఉండాలి. సో మనం హైయర్ టైం ఫ్రేమ్ ఏదైనా 1 అవర్లో చూస్తే మనం ఎక్కడున్నాం, ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్ సప్లై ఫేర్ వాల్యూ గ్యాప్లో ఉన్నాం. ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే అన్మిటిగేటెడ్, అంటే ఏవైతే ఆర్డర్స్ పెండింగ్లో ఉండిపోతాయో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చింది. అక్కడి నుంచి రిజెక్షన్ వచ్చింది. సో రిజెక్షన్ వచ్చిన తర్వాత మనకి ఏమైనా ఆర్డర్ ఫ్లో చేంజ్ అయిందా, ఇప్పటికి వచ్చి ఆర్డర్ ఫ్లో చేంజ్ అవ్వలేదు. అంటే బుల్లిష్ నుంచి సెల్లింగ్ సైడ్కి ఇప్పటికి వచ్చి ఎటువంటి ట్రెండ్ రివర్సల్ అవ్వలేదు. సో మార్కెట్లో ఇంకా బుల్ రన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. వన్స్ అది ఫెయిల్ అయిపోతే ఇక్కడ ఉన్న పెండింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి రావచ్చు. సో ఇదే ఈ 15 అంటే కంప్లీట్గా నిఫ్టీ 50లో ఉన్న సినారియో. సో చూద్దాం రేపు ఏమైనా ఎంట్రీస్ దొరికితే దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.